శ్రీహర్ష నైషధం 127వ భాగం 17-12-23 21వ సర్గ ఏకవింశ సర్గ రాజ్ఞి భానుమదుపస్థితయేస్మి నాత్తమంబురతిరతి స్వకరేణ భ్రాంతయః స్ఫురతి తేజసి చక్రు స్వరస్తు తర్కు జలతర్క వితర్కం అస్మిన్ ఈ నలమహారాజ్ భానుమత్ సూర్యుడి యొక్క ఉపస్థితతే ఉపాసన కోసం ఆత్తం గ్రహించబడిన అర్ఘ్యాన్ని చెప్పేది అయిపోయింది. సంయగస్య జగతః శృతిమంత్రాః సన్నిధానమభజంత కరాబ్జే శుద్ధ బీజ విశదం విశదస్ఫుట వర్ణాః స్ఫాటికాక్షవలయచ్చలభాజసః. శుద్ధ ఆగమాలలో చెప్పబడినట్లు ఉచ్చరించటం వల్ల దోషాలు లేని బీజ వహిని వరుణులు మొదలైనకు దేవతలకు సంబంధించిన విశద నిర్మలాలైన స్ఫుట స్పష్టాలైన వర్ణ అక్షరాలు గల స్మృతి మంత్రా గాయత్రి మొదలైన మంత్రాలు శుద్ధ బీజ దోషాలేని బీజాలుగా కలిగిన అంటే పూసలు కలిగిన స్ఫుట వర్ణ ఉజ్వలమైన కాంతి కల స్ఫటికమయమైన అక్షవలయ జపమాలిక యొక్క చల నెపంతో భాజా పొందినవి సమ్యక్ చక్కగా జపం చేస్తున్న అస్య నరుడి యొక్క కరాబ్జే చేతులని అబ్జే పద్మాలలో సన్నిధానం సాన్నిధ్యాన్ని ఆభజంతా పొందాయా అన్నట్లు ఉన్నాయి. ఆగమాలలో అంటే వేదాల్లో చెప్పినట్టు ప్రకారం ఉచ్చరించటం వల్ల నిర్దోషాలంటే దోషాలు లేకుండా వహిని వరుణాది దేవతాకాలమైన మూల మంత్రాలు కలిగి విశదాలు స్పష్టాలు అయిన అక్షరాలను కలిగిన వేదోక్తాలైన గాయత్ర్యాది మంత్రాలు శుద్ధాలైన బీజాలు కలివై విశదాలను ఉజ్వలం అయిన కాంతి కలిగిన స్ఫటిక జపమాల యొక్క నెపాన్ని పొందినవై చక్కగా జపం చేస్తున్న నరుడి పద్మాన్ని పొందాయి. పాణి పర్వణియవ పునరాఖ్య దేవదర్పణయవార్పణమస్య న్యుప్యమాన జలయోగితిలౌఘౌ జల తిలౌఘైః స ధిరుక్తకర కాంతిలోభూత్. అస్య నరుడి యొక్క పాణి హస్తాల యొక్క పర్వణి కణుపులలో యవధాన్యపు ఆకారం కల రేఖ దేవతర్పణ యవార్పణ దేవతలకు సంబంధించిన తర్పణ క్రియలలో యవార్పణం యవధాన్యాన్ని అర్పించటాన్ని పునరాఖ్య మళ్ళా చెయ్యబడి అంటే మాటికి అర్పించింది చాలాసార్లు. అంటే హస్తంలోని యవరేఖ చేతని యవధాన్యం ఆయన చేతిలో యవరేఖ ఒకటి ఉందట. జ్యోతిశాస్త్రం తెలిసిన వాళ్ళు తెలుసు. అది ఉండటం మూలంగా ఓహో ఎవరు ఇచ్చేసినట్టే, అందులోంచి ఏది వదిలినా యవధాన్యాన్ని ఇచ్చినట్టే. అంటే హస్తంలోని యవరేఖ చేతి యవధాన్యం సమర్పింపబడగా మళ్ళా యవధానాన్ని ఇవ్వటం వల్ల పునరుక్తి ఏర్పడింది. మన చేతిలో ఉంది కదా అని వదులుకోదా. ఆయన మామూలుగా యవధాన్యాలు కూడా ఇచ్చారు, అంటే డబల్ అయిందన్నమాట. తథా అలాగే నరుడు న్యుప్యమాన జలయోగి తిలోమై నృప్యమాన పితృదేవతలకు ఇవ్వబడిన జల ఉదకంతో యోగి కలసిన తిలా నువ్వుల యొక్క ఓఘై
సమూహాలతో విరుక్త కరకాల తిరహ విరుక్త ఇక్కడ కూడా పునరుక్తమైన అంటే రెట్టింపు చేయబడిన కర చేతిలోని కాంతిలహ నల్లటి నువ్వు వంటి రేఖల కాంతిలహ అంటే నల్లటి నువ్వు లాంటి రేఖట. రేఖలో చేతి రేఖల్లో ఎవరేఖే కాక తెల రేఖ కూడా ఆయనది ఉంది. అది ఆయన గొప్పతనం. అందులో దాంతో తెలలు దానం చేసినట్టే అయిపోయింది, కాక తెలలు కూడా దానం చేస్తుంది. అలాగే అభువుదివా అయ్యాందో నరుడు దేవతలకు పితరులకు తర్పణం చేసేవాడు అని అర్థం. భాగ్యవంతుల హస్తాల్లో యవాకారపు రేఖలు తెలాకారపు రేఖలు ఉంటాయని సాముద్ర శాస్త్రం చెప్తుంది. నరుడి హస్తాలలో కణుపులలో ఉన్న యవరేఖ దేవతలకు చేసే యవతర్పణం 2 రెట్లుగా పునరుక్తంగా చేయబడి చేతిలోని యవరేఖ చేతే ఆ యవతర్పణం చేశాడు. ఆ తర్వాత యవధాన్యం చేత కూడా తర్పణం చేసి కనుక 2 విధాలుగా ఎవరు సమర్పించినట్టు అర్థం. అలాగే ఆ నరుడి పితరులకి ఇచ్చేటువంటి తెల తర్పణాల చేత హస్తంలో తెలరేఖ ఉంది. అందువల్ల నీళ్ళు వదిలితే తెలతర్పణం అయిపోయినట్టే. అతడు స్వయంగా చేసిన తెలతర్పణంలో హస్తంలో తెలరేఖ వల్ల 2 సార్లు చేసినట్టుగా అవుతోంది. పూతపాని చరణ శుచినోచ్చైరధ్వనాని తర పాదహతేన బ్రహ్మచారి పరిధారి సురాచ్యావేత్మ రాజఋషిరేష నివేశ. ఏషా ఈ రాజఋషి రాజతుల్యుడైన ఋషితుల్యుడైన రాజు. పూత పాణిపాలన పూత కడగటం చేత పరిశుద్ధమైన పాణి చరణ హస్తాలు పాదాలు కలిగిన వాడవుతూ అనితర పాదహతేన బ్రహ్మచారి కంటే భిన్నం కలవారి పాదాలతో తొక్కబడ్డాయి కనుకనే శుచినా శుద్ధమయ్యాయి. అధ్వన మార్గంతో అంటే సాధనంతో బ్రహ్మచారి పరిచార సురార్చావేష్మ బ్రహ్మచారి బ్రహ్మచారిని పరిచారి పరిచారకుడుగా కలిగిన సురార్చావేష్మ దేవతార్చన గృహం నివేశ ప్రవేశించారు. తర్పణాలైపోయాయి. ఇక పూజాగృహంలోకి రాజర్షి అయిన నరుడు కడుక్కోవటం చేత పవిత్రాలైన కాళ్ళు చేతులు కలవాడు. తర్పణాలు చేసిన తర్వాత కాళ్ళు చేతులు కడుక్కున్నవాడై బ్రహ్మచారుల కంటే ఇతరులు నడవని పరిశుద్ధమైన మార్గంతో కనుక బ్రహ్మచార్యులు నడవని పరిశుద్ధమైన మార్గంలో బ్రహ్మచర్యాన్ని అవలంబించిన వారిని పరిచారకులుగా కలిగి ఉన్నతమైన దేవపూజా మందిరాల్లోకి ప్రవేశించి క్వాపియన్నభసి ధూపజ ధూమైర్మేచకా గురుభవైర్భ్రమరాణాం భూయతేన్మ సుమనస్సు మనస్రగ్ధామ పటలేన ఎన్నభసి యత్ ఏ దేవ పూజా మందిరముయక్ నభసి మధ్యలో ఉన్న శూన్యస్థలంలో క్వాపి ఒక చోట సుమనస్సగ్ధాదధామ పటలే సుమనః మాలతి అని సుమనః పుష్పాలయ సరగ్ధామ మాలికా సమూహాల చేత నిర్మించబడిన ధామ గృహాకారపు రచనా విశేషం యొక్క పటలి ప్రాంతంలో మేచకా గురు భవై మేచకా గురు
అంటే కాల అగరు నుండి భవై ఉత్పన్నాలైన ధూపజ ధూమై ధూపజ ధూమాల నుండి ఏర్పడిన అగరొత్తులు సాంబ్రాణి మొదలైన వాటి వల్ల ఏర్పడిన ధూమై పొగల చేత భ్రమరాణం తుమ్మెదల యొక్క పటలీన సమూహంచే భూయతే స్మ ఉండే ఏర్పడిన అంటే పూల పందిరులపై తుమ్మెదలు ఉండటం వల్ల కనుక ధూపం వల్ల కలిగిన పొగలే తుమ్మెదలుగా ఊహింపబడ్డాయి. కలిగాలి భావన అలా వెళ్ళేది. ఆ దేవ పూజా మందిరంలోని మధ్య ప్రదేశంలో శూన్య భాగంలో ఒక తోట రాతి పూలపై నిర్మితమైన గృహం వంటి కట్టడం ఉంది. దాని దగ్గర సమీపంలో దేవుడికి ఇచ్చేటువంటి కృష్ణాగరు ధూపం వల్ల పొగలు నల్లగా ఉంటాయి కనుక తుమ్మెదల సమూహంలాగా కనపడ పూలపైన తుమ్మెదలుంటం సహజం. ఇక ధూపం వల్ల పొగయి ఆ తుమ్మెదలు పిండు సమూహంగా అనిపిస్తుంది. సాంకరేవ రుచితే రుచి సీతతమ యైర్యై పురాస్తి రజనీ రజనీవాహ తే ధృతాని చరితుం హృదలేభ్యః యత్ర హోమలతికా ఇవ దీపాః. రజనీ రాత్రి అయి ఆ ఏ దీపాల చేత రుచి పీతతమ కాంతుల చేత, రుచి అంటే కాంతి, రుచి అంటే మనం తినేటువంటి దాని స్వభావం కనుక రుచి కాంతుల చేత పీతాపానం చేయబడి అంటే నాశనం చేయబడిన తమా చీకటి కలిగింది. సాంకురా ఇవ తేజస్సు యొక్క అంకురంతో అంటే మొగ్గతో లేకపోతే మొలకతో కూడిందిగా అన్నట్లు పూర్వం అస్థి ఉందో రజనీ రాత్రియే ఇష్టవ ఏ దీపాలతో రుచిది కాంతులచే పీతతమ మిక్కిలి పసుపు వన్నె కలిగిందై సాంకుర దీపం నుండి అంకురం అనే దానితో రజనీవా పసుపు, రజనీ అంటే పసుపు కూడా, రజనీవా పురా పూర్వం అస్థి ఉన్నదో. హోమలతిగా ఇవ బంగారు తీగలాగా ఉన్న తే పూర్వం చెప్పబడి దీపాహ వెలుగు ఒత్తులున్నాయి. ఎత్ర ఏ దేవ పూజా గృహంలో త్రిదశేభ్య దేవతలు వితరితం ఇవ్వటాన్ని ధృతా పరిచారకుల చేత స్థాపింపబడి రాత్రి ఏ దీపాల చేత నాశనం కావింపబడిన చీకటిని కలిగి ఉన్నదై తేజస్సు యొక్క మొల్లక్కలుగా ఉన్నటువంటి మొదటి నుండి ఆ రాత్రి దీపాల కాంతులచే చాలా పసుపు వన్నె కలదై దీపాంకురాలతో కూడిందై పసుపులాగా పూర్వం ఉందో. తర్వాత బంగారు తీగలాగా ఉన్న ఆ దీపపు ఒత్తులు ఆ దేవ పూజా మందిరంలో దేవతలకు ఇవ్వటానికి పరిచారకుల చేత స్థాపించడం అంటే ఏర్పాటు చేయబడి దీపాలు రాత్రి ప్రారంభంలో ఉంచబడగా కేవలం తేజస్సు యొక్క మొలకాలుగా తర్వాత కొంతకాలానికి పసుపు రంగు పొంది పసుపులా ఆ తర్వాత ఇంకా పొద్దు పొడవగా పొద్దు బాగా పెరగగా చీకటి పడగా బంగారు తీగల్లా ప్రబలుతున్నాయట, ప్రకాశిస్తున్నాయట. దీపాలు 3 రకాలైన కాంతులతో చూశాడు. మనం చూస్తామా, మనకు కనబడతాయి, కవి కళ్ళకు అలా అలాంటి దీపాలను పరిచారకు దేవ పూజా మందిరంలో పెట్టారు.
ఎత్ర మౌక్తికమణేర్విరహేణ ప్రీతికామధృత వహ్నిపదేన కుంకుమేన పరిపూరితమంకః మంతః సుప్తయః సుసుభిరే అనుభవంత్యః. ఎత్ర ఏ దేవ మందిరంలో మౌక్తికమణే ముత్యాల యొక్క విరహేణ విరహంచేద ప్రీతితామధృత వహ్నిపదే ప్రీతిచే తామ అధికంగా ధృత కల్పింపబడి వహ్ని అగ్ని యొక్క పదేన దహించడమనే అధికారం కలిగిన లేదా చిహ్నం కలిగిన అంకుంకుమేన కుంకుమ పువ్వుచే పరిపూరితం నింపబడిన అంతః మధ్య భాగాన్ని అనుభవంత్య వహించేది సుప్తయ ముత్యపు చెప్పలు శిశుభిరే శోభించాయి. వియోగినులైన స్త్రీలు విరహాగ్ని చేత దహింపబడిన హృదయాన్ని అనుభవిస్తారు. కుంకుమ పూలతో కూడిన ముత్యపు చెప్పలు ఇక్కడ వియోగినులుగా వర్ణించబడ్డారు. లేదా మౌక్తికమనే ముత్యాల మణి యొక్క విరహీన అంటే లేకపోవడంతో ఉపలక్షితాగ సూచితాలైన ముత్యపు చెప్పలు కుంకుమ కామ ఉద్దీపనానికి కారణం. అలాగే అది నేత్ర ప్రీతి ఎలాగో ఉంటుంది. ప్రీతి కామ ధృత వహ్నిపదేన ప్రీతితో ప్రేమతో వాత్సల్యంతో కూడిన కామన్మధుడిచే ధృత ఇవ్వబడిన వహ్నిపదేన దాహకత్వాది వేడిలాంటి రూపమైన అగ్ని చిహ్నాన్ని కలిగిన కుంకుమేన కుంకుమ పువ్వుతో పరిపూరితం దింపబడిన అంతః లోపలి భాగాన్ని అనుభవంత్యః వహించే సుక్తయః ముత్యపు చెప్పలు శిశుభిరే శోభించాయి. ప్రీతి కలవాడు కొంచెం ప్రవేశిస్తాడు స్థలం. ముత్యపు చెప్పలు పరిశుద్ధమైన కుంకుమ పూలతో ఉపలక్షితాలై మౌక్తికమణి విరహాలచే నిండిన మధ్య భాగాన్ని పొందినవా అన్నట్టు శోభిస్తారు. ప్రీతి చెందిన కాముడితో మన్మధుడి చేత చేతితో పొందబడిన అగ్ని యొక్క చిహ్నమైన దహించే లక్షణం కలిగిన అని కుంకుమకు విశేషంగా అర్థం చెప్పాలి. అది ఎర్రగా ఉంది కనుక దహిస్తోందని భావించాడు పాపం కవి. ముక్తాఫలం పుట్టడానికి కారణాలైన ముఖ్యపు చెప్పలు పుత్రుడు లేని చోట తల్లులు ఎట్లా హృదయం దాహాన్ని పొందుతారో అలాగే కుంకుమ రూపమైన అంతర్దాహాన్ని వహించాయి అని కవిగారి తైత్యం భావన. దేవ పూజా గృహంలో మిక్కిలి ప్రియుడైన ముత్యాలనే పుత్రుడు లేనందువల్ల అంటే పుత్ర విరహం చేత ప్రేమతో చక్కగా ఇవ్వబడినటువంటి అగ్ని వంటి కుంకుమతో నిండిన హృదయం మధ్య భాగం కలిగిన ముత్యపు చిప్పలు శోభిస్తున్నాయి. లేదా మౌక్తికమణి అయిన ప్రియమైన పుత్రుడి వియోగంతో ఇంకా పిల్లాడు పుట్టలేదు కదా ముత్యపు చిప్ప వహ్ని రూపమైన కుంకుమ పువ్వుతో అలదబడినవై వియోగ దుఃఖాగ్నిని ప్రకటిస్తారు. తల్లులు మిక్కిలి ప్రియమైన పుత్రుడి యొక్క విరహంతో ఆ పుత్రుడి మీద ప్రేమ వల్ల అతడి వియోగ వహ్నితో హృదయంలో మండుతూ ఎలా బాధపడుతారు. అలాగే తనలో ఉద్భవించిన పుత్రుడి వంటి ముత్యాలు లేనందువల్ల నిప్పు వంటి కుంకుమతో నిండిన మధ్య భాగం కలిగిన ముత్యపు చెప్పలు లోపల దహనం చేస్తుంటే శోభిస్తున్నాయి. పూజాగృహంలో అలంకారానికి ముత్యపు చెప్పలు కుంకుమ మొదలైనవన్నీ ఏర్పాటు చేయాలని చెప్పడానికి ఇంత తిప్పాడు మన బుర్రలు తింటారు. దేవ పూజా మందిరంలో ఒక గిన్నె దట్టమైన చందన లేపంతో ఉంది మధ్య భాగంలో.
అది లీలతో చంద్రుణ్ణి మింగే రాహువు యొక్క ముఖంలాగా కనపడు. ఎక్కడ శ్లోకం ఎగిరిపోయి చందనం తెల్లగా ఉండటం చంద్రుడిలాగా, మరకతమణి పాత్రం నల్లగా ఉండటం వల్ల రాహులాగా కవి భావించి గర్భమైన మదకర్దమ సాంద్రం భాజనాని రజతస్య భజంతి ఎత్ర సామ్య సుగమ అమృతాంశో అంకరంక కలుషీకృత కుక్షే అన్నారు. ఎత్ర ఏ దేవతా పూజా గృహంలో రజతస్య వెండి యొక్క భాజనాని పాత్ర అయిన మదకర్దమ సాంద్రం, అయినా అంటే కస్తూరి మృగం, అయిన మద కస్తూరి యొక్క కర్దమ లేపంతో సాంద్రం దట్టంగా నిండి గర్భం మధ్య భాగాన్ని భజంతి పొందుతున్న అంక వడిలోని రంక జింక చేత కలుషీకృత మలినం కావించబడి కుక్షే ఉదరం కలిగిన అమృతాంశో చంద్రుడి యొక్క సామ్యం పోలికను ఆగమన్ పొందాయి. వెండి వెన్నెలలు తెల్లగా గుండ్రంగా ఉండటం వల్ల చంద్రుడిలాగా ఉన్నాయి. కస్తూరి లేపం నల్లగా ఉండటం వల్ల ఒడిలోని జింకలాగా ఉంది. దేవ పూజా మందిరంలో వెండి పాత్రలు నూరిన చందనంతో అంటే గంధంతో ఉన్నాయి అని చెప్పడానికి అంత దాకా వెళ్ళాడు పాపం. దేవ పూజా గృహంలో వెండి గిన్నెలు కస్తూరి లేపనంతో కూడినవై ఒడిలో జింక చేత మాలిన్యం పొందిన ఉదరం కలిగిన చంద్రుడి యొక్క పోలికను పొందాయి. వెండి గిన్నెలు తెల్లగా గుండ్రంగా ఉంటాయి చంద్రుడిలాగా. అందులో కస్తూరి లేపం ఉండటం మూలంగా కస్తూరి నల్లగా ఉంటుంది కనుక చంద్రుడిలోని మత్సలాగా అది కనపడింది పాపం ఆయనకి. ఉజ్జిహాన సుకృతాంకుర శంక ఎత్ర ధర్మ గగనే తిలతేనే భూరి శర్కర కరం భవలీన మాలిభి స్వగత సౌధ సఖానాం ధర్మ గహరే ధర్మ పుణ్యం చేత గహనే నిండినటువంటి ధర్మానికి నిలయమైన దేవ పూజా మందిరంలో సుగత సౌరసభానం సుగత బుద్ధుడి యొక్క సౌధ భవనానికి అంటే తెల్లని చైత్యాలం, అవి చైత్యాలు తెల్లగా ఉంటాయిగా బౌద్ధులవి. నఖానాం సమానంగా ఉండే సఖానాం సమానాలైన భూరి శర్కర భూరి అధికాలైన శర్కర పంచదార కలిగిన కరంభా పెరుగుతో కలిసిన పేలాలు అనే బలీనాం నైవేద్యం యొక్క అలిభి వరుసల చేత ఉజ్జిహాన పైకి వస్తున్న సుకృత అంకుర పుణ్యపు మొలకలలో శంక సందేహం రేణి విస్తరించబడింది కిలా అంటే అనుమానం లేదు నిశ్చయం అని.
అనేక విధాలైన ధర్మాలను అనుష్ఠానంతో నిండి ఉన్నది. లేదా ధర్మారణ్యమే అయిన ఆ దేవ పూజా మందిరంలో, నల పూజా మందిరం, బౌద్ధ చైత్యాలకు సమానాలైన అనేక పంచదారాలతో మిశ్రితాలైన పెరుగుతో కూడిన పేల పిండి బలుల వరుసలు, అంటే గిన్నెల్లో పెట్టబడ్డాయి నైవేద్యం. బలు అంటే అవి ఎలా ఉన్నాయి? పైకి పెరుగుతున్న పుణ్యాంకురాలని అనుమానాన్ని కలిగించాయి. మామిడి చెట్ల అడవిలో మామిడి మొలకలు పెరిగినట్లుగా ధర్మారణ్యంలో ధర్మాంకురాలు పెరిగాయని కవి భావం. అంటే ఆ దేవ పూజా మందిరంలో పంచదారతో కూడిన పెరుగుతో కలిగిన పేలపిండి అనే బలులు దేవతలకు ఇస్తున్నారు, ఇవ్వడానికి సిద్ధం చేసి. కర్వమాఖ్య దమరౌఘ నివాసం పర్వతం క్వచద చంపక సంపత్ మల్లికా కుసుమ రాశి ఆకాశీత్ ఎత్ర చ స్ఫటిక సాను సుమచ్చం ఎత్ర ఏ దేవ పూజా మందిరంలో క్వచన ఒక ప్రదేశంలో చెంపక బంగారు వన్నెగల చెంపక పుష్పాల సంపత్ సమృద్ధి లేక రాశి అమరౌఘౌ దేవతా సమూహం యొక్క నివాసం ఉనికి పట్టై పర్వతం సుమేరు పర్వతాన్ని ఖర్వం కురసగా అక్షత చెప్పబడిందో తథా అలాగే మల్లికా కుసుమ రాశిభి మల్లికా పుష్పాల యొక్క రాశి స్ఫటిక సాను కైలాస పర్వతాన్ని అనుచ్ఛం ఎత్తలేని దానిగా ఆకర్షిత చేశారు. ఆ దేవ పూజా గృహాల్లో ఒకవైపున చెంపక పుష్పాలు రాసిపోసున్నాయి. అది దేవతలకు ఉనికి పట్టైన మేరు పర్వతాన్నే కురసబడి, మేరు పర్వతం కంటే ఎత్తైన రాసి పోసారు అక్కడ చెంపక. ఇది ఉత్ప్రేక్ష కనుక మనం సర్దుకోవచ్చు. అంటే అది మేరు పర్వతం అంత ఎత్తుగా ఉంది ఆ రాశి, చెంపక రాశి. చెంపక పుష్పాలు బంగారం లాంటి పసుపు వన్నె కలిగి ఉంటాయి. మేరు పర్వతం కూడా, మేరు అంటే బంగారమే కనుక అది కూడా స్వర్ణమయం కనుక దాంతో పోల్చాడు కనుక. అలాగే మరొక వైపున మల్లెల రాశి ఉంది. అది కైలాస పర్వతాంత ఎత్తుకి మించి ఉంది. అదమో మేరు పర్వతాన్ని మించి ఉంటే ఇది కైలాస పర్వతాన్ని తెల్లగా ఉంది కనుక కైలాస పర్వతాన్ని మించి. అబ్బో స్వాత్మనః ప్రియమపి ప్రతిగుప్తిం కుర్వతి కువలయ వధూమవనుధ్వజజ్ఞే హృజ్యదైవ త నివేజ్య నివేశాత్ యత్ర భూమిరవకాశ దరిద్రా. యత్ర ఏ దేవ పూజా గృహంలో భూమి అంటే దేవ పూజా మందిర స్థలం హృజ్య దైవత హృజ్య మనోహరాలైన
దేవతలకు సంబంధించి నివేద్య బలులు లేక పలహారాలు లేకపోతే ఉపాహారాలు లేకపోతే నైవేద్యాలు నివేశాత్ ఉంచటం వల్ల అవకాశ దరిద్ర స్థలం లేనిదిగా ఎన్నో రకాలు అందులో పెట్టే ఖాళీ ఉండదుగా లేకపోవటం అనేది జరిగి స్వాత్మాన తనకు భూమికి ప్రియం ప్రత్యసి భర్త అయిన నరుణ్ణి ఉద్దేశించి ఎవయా నన్నే ఆక్రమించావు, ఇక్కడ పూజా మందిరాన్ని కూడా ఆక్రమించావా అంటూ తన శరీరాన్ని మరుగుపరుచుకోవటాన్ని కుర్వతి చేస్తూ కులవధు మంచి వంశంలో జన్మించిన వధువు అపనజ్ఞే తిరస్కరింపవై అంటే మించింది. కులస్త్రీ తన భర్త ఉద్దేశించి లజ్జాతిశయంలో తన శరీరాన్ని దాచుకుంటుంది. అలాగే పూజా మందిరంలోని భూమి అనేక పదార్థాలు అక్కడ చేరటం చేత అది కుంచుకుపోయింది. అనేక పదార్థాలు పూజా మందిరంలో నైవేద్యానికి సిద్ధం చేశారు. ఆ దేవ పూజా మందిరంలోని భూమిపై దేవతల కోసం మనోజ్ఞమైన అనేక నైవేద్యాలు ఉంచబడటం వల్ల అందులో ఖాళీ లేకుండా పోయి. అందువల్ల ఎలా ఊహించాడు కవి? భూమి అనే ఒక స్త్రీ తనకు భర్త అయినటువంటి నలుడిని తన శరీరాన్ని కప్పిపుచ్చుకొని కనపడకుండా చేసే కులస్త్రీ ఏ విధంగా తిరస్కరిస్తుందో అన్నట్లుగా కులస్త్రీ తన భర్తను ఉద్దేశించి లజ్జా వలన తన శరీరాన్ని కనపడకుండా జాగ్రత్త చేసుకోండి. అదేవిధంగా ఇక్కడ పూజా మందిరంలోని భూమి కూడా లేక భూదేవత కూడా కులవధువుగా ఆ విధంగా దాచుకుంది. అంటే ఎంతో తగ్గించి కుదించుకుపోయింది. ఎత్ర కాంతకర పీడిత నిరగ్రావరస్మిషి పురాసు నిరేజు గాతృమోర్ధ విదుతే రవిరను బింబాత్ కుట్టిమక్షితిఘ కుట్టమితాని. ఎత్ర ఏ పూజా గృహంలో కాంతా ప్రియుడి యొక్క చంద్రకాంతమణి యొక్క కళాహస్తాలచే కిరణాలచే పీడిత గట్టిగా పట్టుకొని నలపటం వల్ల స్పర్శ చేత వికారం పొందింపబడ్డవి ఉన్నాయు, లాగినవి ఉన్నాయు. అలాగే నీలగ్రావ ఇంద్ర నీలమణుల యొక్క రశ్మి కిరణాలని చికురాసు కురులు కలిగిన కుట్టి మక్షి మణి బద్ధ భూములలో మణులు ఉన్న భూములలో గాతృమూర్ధ విధుతే గాతృ గాయకుడి యొక్క మూర్ధ తల యొక్క విధుతే విదిలింపు యొక్క అనుబింబాత్ ప్రతిబింబం వల్ల కుట్టమితాని తలను కదిలించడం మొదలైన శృంగార చేష్టలు సుశుభిరే ప్రకాశించాయి. సమర్థేపి సుఖాధిక్యం రయా కుట్టమితం మతం అని చెప్పిన దాని ప్రకారం రతిలో జరిగే స్థనాది అవయవ సమ్మర్దనం మొదలైన దాని వలన కలిగే సుఖము యొక్క అతిశయానికి కుట్టిమితం అనే పేరు. భరతముని కేశస్థనా అధరాది గ్రహణేపి హర్ష సంభ్రమోత్పన్నం కంపనం కుట్టమితం ఇది విజ్ఞేయం విశేష సుఖం విదుహు అని కురులు సనుగవ అధరం మొదలైన వాటిని పట్టుకొన్న వాటి వలన కలిగే హర్ష సంభ్రమాల చేత ఉద్భవిల్లే విశేష సుఖరూపమైన తల ఆడింపు అది బాగుందని చెప్పడం.
కుట్టమితం అనే పేరు దానికి ఉందని. అలాగే పూజాగృహంలో నేలలు మణులు పొదగబడిగా ఉన్నాయని, అందులో గాయకులు ఉన్నారని ఈయన అర్థం లాక్కున్నారు. ఆ దేవ పూజా మందిరంలో ప్రియుని యొక్క హస్తాల చేత వికారం చెయ్యబడి ఇంద్రనీలమణుల యొక్క కిరణాలని కురులు గల మడిబద్ధ భూములలో గాయకుడు పాడటం అంతంచేత ఈ నేర్పే శిరక్కం దాని పాఠం చేసినప్పుడు వినేవాడు తలలు ఊపుతూ ఉంటాడుగా. ఆ శిరకంపనాలు ప్రతిబింబించటం వల్ల అవి భూదేవి యొక్క కుట్టమితాలు, ఇందాక చెప్పాక ఆ శబ్దం ఎప్పుడు వస్తుందో, శృంగార చేష్టలుగా శోభించబడ్డాయి. నైకవన్న మణిభూషణ పూర్ణే సక్షితేందు అనవజ్య నివేద్వే అధ్యతిష్టదమలం మణిపీఠం తత్ర చిత్రసితయోచ్చయ చారౌ క్షితేందు భూలోక చంద్రుడైనటువంటి సహ ఆ నరమహారాజు నైకవర్ణ అనేక ఏక ఒకటి కాని అనర్థం, అనేక రంగులు కల మణిభూషణ రత్నభూషణాలతో పూర్ణే నిండిన నైవేద్యం కలిగిన తథా అలాగే చిత్రసి క్షయోక్షయౌ చిత్రా నానా విధాలై శిచయా వస్త్రాలయ ఉచ్చయా సమూహంచే చారౌ మనోహరమై తత్ర ఆ దేవ పూజా గృహంలో అమలం నిర్మలమై మణిపీఠం రత్నమయమైన ఆసనాన్ని అధిష్ఠించాడు. అంటే దేవ పూజకై కూర్చున్నాడు. ఇంకా కూర్చోకుండానే ఇంత వర్ణన చేసేశాడు గురుడు. అది భూలోక చంద్రుడైన నలమహారా వివిధ వర్ణాలు గల మణులతో నిర్మితమైన ఆభరణాలతో నిండింది. దోషరహితంగా ఉన్న నైవేద్యాలు కలది. నానా విధాలైన వస్త్ర సమూహాలతో మనోజ్ఞంగా ఉన్నది. అయిన పూజా మందిర గృహానికి నిర్మలమైన రత్నపీఠం పెట్టారని కూర్చొని పూజ చేసుకోవాలి. దాని మీద కూర్చొని సంయగచ్చతి నదేర్కమత్కోర్ణం భక్తిగంధిరమునా కలికర్ణ శ్రద్ధాన హృదయం ప్రతిచాంత సాంబమంబరమణి నిరచైషీత్. అది నదే నరమహారాజ్ అతోర్ణం మెల్లగా అంటే ఏకాగ్రంగా సమ్యక్ చక్కగా అర్కం సూర్యుడు అచ్చతి సతి పూజించగా అమున ఆ సూర్యుడిచే కర్ణ రాధేయుడు అంటే కర్ణుడు భక్తి యొక్క గంధి లేశం కలవాడుగా ఆకలి నిశ్చయింపబడ్డ అంబరమణి ఆకాశానికి రత్నమైన సూర్యుడు సాంబుడనే కృష్ణుడి పుత్రుడిని ప్రతిచా ఉద్దేశించి అంతహా హృదయంలో శ్రద్ధాన హృదయం భక్తి కలిగిన మనస్సు కలవాడిగా నిశ్చయించ. సాంబుడు కేవలం భక్తుడే కాని ఆరాధకుడు కర్ణుడి కంటే సాంబుని కంటే నరుడే మిక్కిలి భక్తుడు అని ఇక్కడ తేల్చి చెప్తున్నాడు. యావన్ అదీయతే చార్ఘ్యం భాస్కరాయ మహాత్మని అని చెప్పినట్లుగా సూర్యుడికి అర్ఘ్యం ఇయ్యక ఇతర దేవతల పూజ నిషిద్ధం కలు. కనుక నరుడు ముందు సూర్యుడికి ఆ పని చేసేశాడు, తర్వాతే పూజా గృహానికి వచ్చి నరుడు మెల్లగా ఏకాగ్ర మనస్కతతో చక్కగా సూర్యుణ్ణి పూజించగా సూర్యపుత్రుడైన కర్ణుడు అల్ప భక్తి కలవాడైపోయాడు. అంటే కొడుకు కంటే ఈయన ఎక్కువగా పూజ చేశాడు. కొడుకే కదా, సూర్యుడి పుత్రుడే కర్ణుడు.
సూర్యుడి పుత్రుడైన కర్ణుడి కంటే నరుడి పూజ గొప్పగా ఉందన్నారు. అలాగే ఆ సూర్యుడు కృష్ణపుత్రుడైన సాంబుని గూర్చి అతడు భక్తుడే కాని అర్చకుడు కాదని. సాంబుడు కృష్ణుడు కొడుకు. వాడికి కుష్ఠరోగం వచ్చి చాలా కాలం ఎవరికి చెప్పకుండా గదిలో పడి ఉన్నాడు. ఎన్నోసార్లు తండ్రి కబురు చేసినా వెళ్ళదు. అప్పుడు తండ్రి పిలిచాడు, ఏమిట్రా అసలు నీ బాధ ఏమిటి, జనం మొహాలు చూడలేదు అంటే అప్పుడు చెప్పాడు, ఇది నా పరిస్థితి, కుష్ఠ వ్యాధి నాకు సోకింది అని. అప్పుడు నాయన ఈ కుష్ఠ వ్యాధికి నేను నాగంగా నయం చేయొచ్చు, 5 నిమిషాలు చేస్తా ఇట్లా అంటే అయిపోతుంది. కానీ ప్రతివాడు సాధన చేసి వాడంతకు వాడు తొలగించుకోవాలి. మనకి నది ఉంది, ఆ నదీ తీరంలో చక్కని కుటీరం ఒకటి నిర్మిస్తా. 30 రోజులు ఆ నదీ స్నానం చేస్తూ నది గట్టున సూర్యోపాసన చెయ్యి. 30 రోజులు అవ్వగానే నీవు ఈ కుష్ఠ వ్యాధి నుంచి విముక్తి అవుతావు అని చెప్పాడు, ఉపాయం చెప్పి. అలాగే చేశాడు, కుష్ఠ వ్యాధిని పోగొట్టుకున్నాడు. 13 రోజులు కాగానే ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క ఆకు కింద పడి ఆ ఆకులన్నీ కూడా ఒక పుస్తకం, ఒక స్తుతిలాగా తయారైనాయి. ఈ విషయాలు ఎవరు చెప్పారు? యావిజాల పద్మనాభ స్వామి గారు, యావిజాల ఆనందని ఆయన వాళ్ళ అబ్బాయి. నాకు ఫేస్బుక్లో స్నేహితులు కూడా మనం ఎప్పుడు లైవ్ చూస్తూ ఉంటారు. ఆయన పద్మనాభ స్వామి గారు, ఆయనకు కూడా జలోదరమో ఏదో వ్యాధి వచ్చింది. ఆయన వెళ్ళి అరసవెల్లిలో ఆ దేవుడి దగ్గర, సూర్యనారాయణ స్వామి దగ్గర 4 రోజులు 40 మండలం సాధారణంగా ఎవరైనా చేస్తారు. 40 రోజులు సూర్యోపాసన అర్చన చేస్తే ఆయనకు ఆ వ్యాధి నడిపోయిందని ఆయన ఆ సూర్యస్థుతి రాస్తే నేను రాసుకొని అదంతా ఎక్కడో ఒక స్వాతి పేపర్లో పడి, స్వాతి మంత్రి అదంతా రాసుకొని నేను మాఘమాసంలో రోజు చదువుతుంటాను. అది కానీ చెప్తున్నా అన్నమాట. తత్తదర్యమరసాస్య జపేషు సరంకయ శమ యముష్య బభాయ రక్తమానమివ శిక్షితుముచ్చై రక్తచందన జబీజ సమాజ. తత్ ఆయా శ్రౌత స్మార్తాలై ఆర్యమా సూర్యుడి యొక్క రహస్య మంత్రాల యొక్క జపేషు జపాలలో సరంగమయ జపమాలా స్వరూపాన్ని కలిగిన రక్తచందన బీజ సమాన రక్తచందన ఎర్రచందన వృక్షాల్లో పుట్టిన బీజ పూసల యొక్క ఎర్రదన భుజ సమూహం ఉచ్చై ఎక్కువగా రక్తిమానం ఎర్రదనాన్ని శిక్షితుమివ నేర్చుకున్నయా అన్నట్టు అంశా నరుడి యొక్క శయం అంటే హస్తాన్ని బలాజా పొందింది. శ్రౌత స్మార్త అయిన సూర్యమంత్రాలలో జపమాలిక రూపంగా ఎర్ర చందనపు పూసల సమూహం శిష్య సమాజంలాగా అధికంగా ఎర్రదనాన్ని చేర్చుకుంటుందో అన్నట్లుగా ఎర్రటి ఆ నరుడి హస్తాలను చేరాయి జపమాలని. హేమనామక
తరు ప్రసవేన త్ర్యంబకస్తదుపకల్పిత పూజ ఆత్తయాయుధి విజిత్య రతిశం రాజిత కుసుమ కాహలయేవ హేమనాయక హేమ నామక తరు. హేమ నామకం అంటే ఉమ్మెత్త చెట్టు యొక్క. హేమ అంటే ఉమ్మెత్త, హేమ బంగారు రెండు. ప్రసవ అంటే పుష్పాల చేత, ప్రసవేన పుష్పాల చేత, తదు కల్పిత పూజ తత్ ఆ నరుడిచే, ఉపకల్పిత చేయబడిన, పూజ పూజ కలిగిన, త్ర్యంబక ముక్కని. ఉమ్మెత్త పూలతో పూజ చేస్తారు. కాశీలో కూడా ఇస్తారు, మన దారిలో అమ్ముతుంటారు, తీసుకెళ్ళి దేవుడి మీద వేస్తారు. ఉజ్జయినిలో కూడా అట్లాగే ఉంటుంది. రతీజం రతిపతి అయిన మన్మధుడు యుద్ధంలో విజిత్యా జయించి అత్తయ బలవంతంగా తీసుకోబడిన కుసుమ ఉమ్మెత్త పువ్వని కాహలయాయువ కాహల వాద్యం అనేటువంటి దాంతో అన్నట్లుగా రాజిత శోభిస్తే స్మరుడికి బాణాలు పుష్పాలు అవటం, వాద్యాలు కూడా పుష్పాలుగా ఉండటం ఇక్కడ ఉచితంగా ఉందన్నారు. ఓడిపోయిన మన్మధుడి నుండి బలవంతంగా తీసుకోబడిన పుష్పరూపమైన కాహల వాద్యం చేత శివుడు శోభించాడు. వాడిని చంపి శోభించాడు, ఆ పువ్వు లాక్కొని శోభించాడు. లోకంలో ఎవరైనా శత్రువులు జయించి బలవంతంగా అతడి అస్త్రశస్త్రాలు వాద్యాలు లాగేసుకొని మొత్తం వాడిని శుద్ధి చేసి అంటే క్షౌరం చేసి ఎలా శోభిస్తాడు, అలాగే శివుడు కూడా శోభించాడు. సౌందర్యంలో తనకు పోటీ అవటం చేత, తాను శివభక్తుడు అవటం చేత మన్మధుడు శివుడికి విరోధి అవటం వల్ల తనకు తన స్వామి అయిన శివుడికి విరోధమైన కాముడి యుద్ధంలో జయించి ఆయన యుద్ధం వద్ద అతని దగ్గర నుంచి నరుడి చేత బలవంతంగా తీసుకోబడిన ఉమ్మెత్త పువ్వు చేత బహుకృతుడైన తరువాత వాటి చేత వాడై ఆ శివుడు శోభించాడు. సేవకుడు తనకు యజమానికి గల విరోధాన్ని బట్టి యుద్ధంలో జయించి అతడి శస్త్రాన్ని వాళ్ళ వాదిత్రాలను శస్త్రం మొదలైనటువంటి వాటి బలవంతంగా లాక్కొని తన యజమానికి బహూకరిస్తూ ఉంటాడు. సేవకుడే చేస్తాడు, యజమాని దాకా వెళ్ళక్కల. అందుచేత ఆ యజమానుడు శోకిస్తాడు. శివుడికి మిక్కిలి ఇష్టమైన ఉమ్మెత్త పువ్వుచే నరుడు శివుడిని పూజించాడు అన్నాడు. చాలు, తర్వాత రేపు తెద్దాం. అందులో ఏదో 9 భాగం ఉన్నాయి. స్వస్తి.